కొండగట్టు నెత్తుటి జ్ఞాపకం ఏడేళ్లైనా ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న సన్నిధికి వెళ్లే ఘాట్ రోడ్డు సరిగ్గా 7 ఏళ్ల క్రితం మృత్యుకోహరంగా శవాల దిబ్బగా మారింది. 2018 సెప్టెంబర్ 12న ఆర్టీసీ బస్ అదుపు తప్పి లోయలో పడి ఏకంగా 65 మంది ప్రాణాలు కోల్పోయారు. 65 మంది కుటుంబాలకు జీవితాంతం గుర్తుండిపోయే విషాదం అది. దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. ఆ రోజు ఆర్టీసీ బస్సులో దాదాపు 108 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. కిక్కిరిసిన జనంతో ఉన్న ఆ బస్సు కొండగట్టు ఘాట్ రోడ్లో అదుపు తప్పి ఏకంగా 65 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలై జీవోత్సవాల మాదిరిగా మిగిలిపోయారు. ఈ ప్రమాదంతో కొండగట్టు చుట్టూ పల్లెల్లో చాలా కుటుంబాలు బ్రతుకులు ఛిద్రమైపోయాయి. ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన కొండగట్టు బస్ ప్రమాదం 7 ఏళ్లు గడిచినా మరిచిపోలేని విషాదమై కన్నీటి జ్ఞాపకమై వెంటాడుతోంది. ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడతామన్న ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఒక ఘోర కలి నుంచి పశ్చాత్తాపడాల్సిన సర్కార్ పెద్దలకు చిత్తశుద్ధి కరువవటంతో మళ్లీ కొండగట్టు ఘాట్ రోడ్లో ఏం జరుగుతుందోనన్న భయం, ఆందోళన ఇప్పటికీ వెంటాడుతోంది.